బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారాయి. హీరోయిన్ రష్మిక మందన్న ఇష్యూ మర్చిపోకముందే తాజాగా క్రికెట్ లెజెండ్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డాడు. ఓ వీడియో గేమ్ ను సచిన్ ప్రమోట్ చేసినట్లు డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయంపై సచిన్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశాడు. డీప్ ఫేక్ వీడియోపై చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి కూడా ఏం చెప్తున్నారు సచిన్ టెండూల్కర్? దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఇటీవల కాలంలో ఈ డీప్ ఫేక్ వీడియోల గోళ ఎక్కువైపోయింది. అది సెలబ్రిటీల పేరుతో వస్తున్నటువంటి డీప్ ఫేక్ వీడియోలకు సంబంధించి చాలా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఎక్కువ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా రష్మిక మందన ఎవరైతే ఉన్నారో సినీ యాక్ట్రెస్, ఆమె సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దానికి సంబంధించినటువంటి కేసులో ఒక నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. మరోపక్క దేశ ప్రధాని స్వయంగా దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ లకు సంబంధించి అందరూ కూడా అత్యంత శ్రద్ధతో ఉండాలి, అందరూ కూడా జాగ్రత్త వహించాలి. తను కూడా బాంగ్రా డాన్స్ చేసినట్టుగా ప్రధాని మోదీ డీప్ ఫేక్ వీడియోను కూడా తయారు చేశారు. అంటే ఈ డీప్ ఫేక్ వీడియోల గోళ ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా సచిన్ టెండూల్కర్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్నటువంటి గేమింగ్ యాప్ కు తను ప్రచారం చేస్తున్నట్లుగా ఈ యొక్క డీప్ ఫేక్ వీడియో వచ్చింది. ఈ యాప్ లో డబ్బులు ఎలా సంపాదించవచ్చు ఈ యాప్ తో పాటు అంటూ ఆయన చెప్తున్నట్లుగా వీడియోను మార్పింగ్ చేశారు. సో సోషల్ మీడియాలో వైరల్ గా ఇది వైరల్ గా మారడంతో సచిన్ ఎక్స్ లో దీనిపైన ఒక వివరణ ఇచ్చారు. ఈ వీడియోలన్నీ నకిలీవి, టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్లు ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి. సోషల్ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. నకిలీ సమాచారం, డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికెట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరం అంటూ ట్విట్టర్ లో ఆయన సచిన్ టెండూల్కర్ రాశారు. ఈ పోస్ట్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు మహారాష్ట్ర సైబర్ విభాగానికి కూడా ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ డీప్ ఫేక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. గతంలో కూడా మనం చూసాం, సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్ తో సారా ఉన్నట్లుగా మార్పింగ్ ఫోటో వైరల్ అయింది. నిజానికి అది సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ తో ఉన్న ఫోటోను అర్జున్ టెండూల్కర్ ప్లేస్ లో ఈ యొక్క శుభ్మన్ గిల్ ఫోటో పెట్టి దాన్ని వైరల్ చేశారు. ఇది తీవ్ర ఆందోళన కూడా అప్పుడు గతంలో వ్యక్తం చేశారు. మరోపక్క సెలబ్రిటీలు కూడా, కొంతమంది సెలబ్రిటీలు తమ సంస్థలకు, తమ ప్రోడక్ట్స్ కు ఏ విధంగా ప్రచారం చేస్తున్నట్లుగా కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలు వస్తూ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన చర్య తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. రాబోయే ఈ నెల 30వ తేదీన ప్రారంభంగా అవబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రియాంక.